గుడ్ మార్నింగ్. సో ఏంటి అన్నీ పక్కన పెట్టేస్తే డే 70+ కదా ఆబ్వియస్లీ. సో ఆల్మోస్ట్ ఆగస్ట్లోకి ఎంటర్ అయ్యాం. సో నేను ఇలా మై వే టు జిమ్. సో ఒకటే అనుకున్నాను, అంటే ఐఎమ్ థింకింగ్, నాలో నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా పొట్ట తగ్గలేదు, ఇది చాలా అచీవ్ చేసేది ఉంది. జిమ్లో చూస్తే నాకన్నా 3-4 years నుంచి చేస్తున్నారు వాళ్ళ బాడీలు. ఇంకా అంటే దే ఆర్ గుడ్ బాడీస్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిజిక్కి ఎంత కష్టపడాలి, ఎంత చేయాలి అని చెప్పి. బట్ నేను మేనిఫెస్ట్ చేసుకుందంటే నెక్స్ట్ ఒక అట్లీస్ట్ ఇప్పటికి ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది. కనీసం మినిమం ఇంకొక 5 to 6 months నేను ప్రాపర్గా జిమ్ చేయగలిగితే చేస్తాను. నెక్స్ట్ 6 months చేసి అట్లీస్ట్ ఐ హ్యావ్ టు బీ మై ఫ్లాట్ టమక్ ఉండాలి. నాకున్న గోల్ అయితే ఫ్లాట్ టమక్ రావాలి. అండ్ నా వెయిట్ వచ్చేసి వెన్ ఐ స్టార్టెడ్ జిమ్ 96. నా బిఎంఐకి తగ్గట్టు ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ 78 or 80 kilos, 78 to 80 kilos ఉండాలి. అంటే నేను 16 kilos తగ్గాలి అనేది నా గోల్. సో ఇది రీచ్ అవ్వడానికి మేబీ ఇంకో 2-3 months పట్టచ్చు. కానీ విత్ దట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఒక ఫ్లాట్ టమ్మీ, అంటే ఒక మంచి ఫిజిక్, బేసికలీ మంచి ఫిజిక్. మరి 6 ప్యాక్లు బల్కింగ్లు అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ వాంట్ టు మెయింటైన్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఆల్సో నెక్స్ట్ 6 months మాత్రం విగరస్ డైట్ అంటే అదే నార్మల్ డైటింగ్, జిమ్మింగ్, వాకింగ్ అవన్నీ చేసేసి వాటెవర్ చేసి మెయింటైన్ చేద్దాం. తర్వాత మెయింటైన్ అంటే ఇప్పటిలాగా రోజు ఇలా ఇది చేయకుండా మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. తర్వాత బట్ నెక్స్ట్ 6 months మాత్రం ఐ హ్యావ్ టు దిస్ మచ్ రెగ్యులర్, దిస్ మచ్ పంచువల్గా పొద్దున్నే లేచి హ్యావ్ టు బీ ఆన్ టైం.